ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. వారణాసి మహిమ అగస్త్యునికి కుమారస్వామి ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ వీడియోలో చూద్దాం ఏం వివరిస్తున్నారో వినాయకులు అగస్త్య మహర్షికి. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వారణాసి మహిమ అగస్త్యునికి కుమారస్వామి ఈ విధంగా వివరిస్తున్నారు. ఇక్కడ ప్రయత్న అప్రయత్న మరణాలు సంభవిస్తే ముక్తియే కదా అని అంటున్నారు. ఈ మణికర్ణికలోకి గంగా చేరింది. ఇది శ్రీ విష్ణుకు చక్రపుష్కరిణి, పరబ్రహ్మ నివాస క్షేత్రము. భగీరథుడు రాజర్షి భగీరథిని భూమిపైకి తెచ్చి తన పితామహులందరికీ ఉత్తమ లోకాలను కలిగించాడు. ఇక్కడ బంగారం ఉద్భవించింది. చక్రపుష్కరిణి మణిశ్రవణము అనే పేరుతో పిలువబడుతుంది. మణికర్ణికలో గంగా చేరిన దగ్గర నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసమైంది. ఇక్కడ జ్ఞానంతో పని లేదు. గంగా స్నానము విశ్వనాథ దర్శనమే ముక్తినిస్తుంది. యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చెయ్యలేరు అని అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణ నది ఉంది. కాశీకి దక్షిణంగా ఆసీ నదికి ఉత్తరంగా వరుణ నదిని దేవతలు నిలిపి మోక్ష నిక్షేపంగా కాపాడుతున్నారు. ఈ క్షేత్రంలో పడమరన వినాయకుడున్నాడు. ఈయన విశ్వనాథునికి రక్షకుడు. వినాయకుని అనుమతి లేని వారికి ప్రవేశం లేదు. పూర్వము దక్షిణ సముద్ర తీరాన సేతుబంధనం దగ్గర మాతృభక్తి గల ధనుంజయుడు అనేవాడుండేవాడు. సన్మార్గంలో ధనం సంపాదించేవాడు. ఆర్దులను సంతోషపెట్టేవాడు. వినయ సంపన్నుడు. విష్ణు పూజా దురంధరుడు. గుణ సంపన్నుడు. సదాచార సంపన్నుడు. తల్లిని విశేషంగా పూజించి సేవించేవాడు. శివయోగి బోధి వల్ల అతనికి జ్ఞానం కలిగింది. తల్లి చనిపోయింది. ఆమె అస్థికలను భద్రంగా ఒక పెట్టెలో రాగి పెట్టి పూజలు చేసి కావడిలో దాని కాశీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇతరులెవ్వరూ పెట్టెను ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డాడు. దారిలో ఒక అరణ్యంలో జ్వరం వచ్చి బాధపడ్డాడు. కూలివాడిని ఏర్పాటు చేసుకొని అతనితో పెట్టె మోయించాడు. కాశీకి చేరాడు. మోసేవాడికి కాపలా ఉంచి కావలసినవన్నీ కొనుక్కోవటానికి బజారు వెళ్ళాడు. ఆ రాగి పెట్టెలో డబ్బు ఉంటుందని వాడు ఆశపడ్డాడు. దాన్ని ఎత్తుకుపోయాడు. ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధపడ్డాడు. గంగా స్నానము విశ్వనాథ దర్శనం లేకుండా ఆ మోతగాడి ఇంటికి వెళ్ళాడు. వాడు ఆ పెట్టెను దారిలోనే బద్దలు కొట్టి అందులో అస్థికలున్నందున అక్కడ పారేసి పారిపోయాడు. ఇంటికి వెళ్ళి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు. ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది. ధనుంజయుడు అతన్ని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు. ఆ చోటునంతా పెద్ద అరణ్యంలో కన్నిపెట్టలేక హతుడోషుడై ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అందరికీ చెప్పి వారు చెప్పిన ప్రకారము గయాకు వెళ్ళి తల్లి శ్రాద్ధము పెట్టాడు. ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేశాడు. తర్వాత కాశీకి వచ్చి తల్లి అస్థికలను గంగలో కలిపితే విశ్వేశ్వర అనుగ్రహము లేకపోవటం వల్ల నెట్టివేయబడ్డాయి. శామ్ అంటే శవం, శానా అంటే శయనిచ్చేది. అంటే శవము శయనిచ్చేది కనుక కాశీకి మహాశ్మశానం అని పేరొచ్చింది. అంటే ప్రళయకాలంలో సమస్త భూతజాలము శవంపై ఈ మహాక్షేత్రంలో శయనిస్తుంది అని అర్థం. కనుకని మహాశ్మశానం అయ్యింది. ప్రళయకాలంలో ఈశ్వరుడు ప్రతినిత్యం కాశీపట్నంలో త్రిశూలంపై ఉంచి రక్షిస్తూ ఉంటాడు. అందుకే కాశీకి ప్రళయ భయం లేదు. కాశీ కలికాల వర్జితమైనది. దీనిని కాశీ అని, వారణాసి అని, రుద్రవాసమని, మహాశంశానమని, ఆనందకరణమని, దేవీపురమని అంటారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సూర్యోపాసన చేయడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక సాధనం. సూర్యోపాసన మనకి అనాది కాలం నుండి వస్తున్నది. సూర్యోపాసన వలన ఆరోగ్యం, ఆనందం రెండూ ప్రాప్తిస్తాయని మన ధర్మం చెప్తుంది. ఈ సూర్యోపాసనను
అనుష్ఠించిన వారిలో అగస్త్య మహర్షి, రాముల వారు, ఆంజనేయుడు, యజ్ఞవాలిక్యుడు ప్రధానంగా కనిపిస్తారు. సూర్య నమస్కారాలను నిత్యం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ప్రస్తుత కాలంలో శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న ఈ సూర్యోపాసన విధానాన్ని, అద్భుతమైన వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాము. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని స్వయంగా కనిపించే విష్ణు రూపమైన దైవంగా కొలవడం మనకి అనాది నుండి అలవాటే. ఆంజనేయుడు ఆ సూర్యుని దగ్గరే విద్యను అభ్యసించి ఆయన పుత్రికైన సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారు. కాబట్టి ఆయన బలబుద్ధి సంపన్నుడయ్యారు. ఇక ఆంజనేయుని గురువుగారు దైవము సర్వము అయిన శ్రీరామచంద్ర వారు సూర్యోపాసన చేశారు. రావణాసురునితో యుద్ధం చేస్తున్న సమయంలో అలసిపోయిన రాముల వారికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. అలా అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పట్టించి సూర్యోపాసన చేయడం వలన రావణాసురుడి పైన విజయాన్ని సాధించారు. యోగాభ్యాసము సూర్యోపాసన గురించి అద్భుతంగా చెబుతుంది. యోగ ప్రక్రియలో సామూహిక ఆసనాల స్వరూపమే సూర్య నమస్కారాలు. 12 భంగిమలు, 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామము, ధ్యానము ఇమిడి ఉన్నాయి. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవము ఉత్తేజితమై విష పదార్థాలను విసర్జిస్తుంది. శరీరంలో గ్రంథులు, అంతరంగిక గ్రంథులు, అంతఃస్రావాలు సమతుల్యం అవుతాయి. అంతేకాకుండా పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిజానికి సకల జీవరాశులకు ఆధారభూతమైన వాడు సూర్యుడు. ఆయన రాకతోనే జీవనం ప్రారంభమవుతుంది. ప్రస్తుత కాలంలో అందరికీ కావాల్సింది ఆరోగ్యం, రోగనిరోధక శక్తి. అటువంటి వాటివి ఇవ్వగలిగిన వాడు సూర్యుడు. పూర్వీకులు చెప్పినవి ఒక్కొక్కటి నేటి శాస్త్రవేత్తలు అంగీకరించడం మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం సూర్య ఆరాధన ఏ మాసాలలో ఏ పేర్లతో చేయాలో తెలుసుకుందాం. అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.